Good morning, friends. Welcome to my channel, World Anivy. This is my hostel room. నేను ఒంగోలులో స్టే చేసిన హాస్టల్ రూము, నా బెడ్. ఒంగోలు పాండ్రీపురంలో ఉన్న ఏ క్యూబ్ హాస్టల్ నుండి శ్రీశైలం టెంపుల్కి 172 కిలోమీటర్లు. మన బుజ్జికి ఛార్జింగ్ ఫుల్ చేశాను. అది 150, 160 ఇస్తుంది. మెల్లిగా 40లో వెళ్తే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఎలా లేదన్నా నైట్ అయిపోవచ్చు. ఎందుకంటే మధ్యలో ఛార్జింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టాలి. టిఫిన్ చేసిన దగ్గర, లంచ్ చేసిన దగ్గర పెట్టాలి. పెడితే నేను శ్రీశైలం వెళ్ళగలను. ఛార్జింగ్ ఎక్కడ సెట్ అవ్వకపోతే వెళ్ళలేను. సో ట్రై చేస్తాను. 50 కిలోమీటర్స్ దాటిన తర్వాత నుండి ఎక్కడైనా టెంపుల్ దగ్గర కానీ, లేదంటే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర కానీ, లేదంటే ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటీ అతని దగ్గర కానీ అడగడానికి ట్రై చేస్తాను. నేను ఇలాగ యూట్యూబర్ని, ట్రావెల్ చేస్తున్నాను, నాకు శ్రీశైలం వెళ్ళడానికి ఛార్జింగ్ కొంచెం ఇస్తారా, ఒక అరగంట సరిపోతుంది, గంట సరిపోతుంది అని అడుగుతాను. ఇచ్చారంటే హ్యాపీగా శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఎలా రావాలన్నది ఆలోచిస్తాను. డెఫినెట్గా నంద్యాల వైపు వెళ్తాను. షీ ఈజ్ మై రూమ్మేట్. బాయ్ ఫ్రెండ్స్. ఫుల్ ఛార్జింగ్ పెట్టాము, ఇక్కడ హాస్టల్లో పెట్టాము, ఆప్షన్ ఇచ్చారు కాబట్టి. దిస్ ఈజ్ అవర్ బుజ్జి. ఓకే, సో 6107 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇక్కడ నుండి 170 కిలోమీటర్స్, 160 కిలోమీటర్స్ డెఫినెట్గా ట్రావెల్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ట్రిప్ని 0 చేస్తున్నాను. సో ఇక్కడ నుండి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. 0 చేశాను, 0 అయింది. మనం ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళేలోపు కానీ ఛార్జింగ్ లేకపోతే, అంటే మధ్యలో ఛార్జింగ్ పెట్టుకుంటాను, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశానో శ్రీశైలం వెళ్ళిన తర్వాత చూపిస్తాను. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇక్కడ. సో దిస్ ఈజ్ ద హాస్టల్. నేను స్టే చేసిన హాస్టల్ అయితే ఇక్కడ. ఇది నేను స్టే చేసిన హాస్టల్ బ్యాక్ సైడ్. ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకున్నాను. ఏ క్యూబ్ బాయ్స్ హాస్టల్, గోయింగ్ టు శ్రీశైలం. యో ఫ్రెండ్స్, ఇదిగోండి ఛార్జింగ్ 125 ఉంది కదా. ట్రిప్ అదే 6107 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ట్రిప్ 0 చేశాను. సో ఇక్కడ నేను ఉన్న లొకేషన్ నుండి శ్రీశైలం టెంపుల్కి డైరెక్షన్స్ చూస్తే ఒంగోలు నుండి 172 కిలోమీటర్స్ కనిపిస్తుందా. 172 కిలోమీటర్స్ 3 అవర్స్, అంటే 4 అవర్స్ పడుతుందని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. షార్ట్కట్లో వెళ్తే, ఇలా వెళ్తే. సో ఇక్కడ మార్కపూర్ దగ్గర ఎక్కడైనా, చిన్న దోరణాల దగ్గర అయినా, మార్కపూర్ దగ్గర అయినా నేను ఛార్జింగ్ ట్రై చేస్తాను. అది చేస్తేనే నేను శ్రీశైలం వెళ్ళగలను, లేదంటే వెళ్ళలేను. టైము 7:18 అయ్యింది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గ్రానైట్ క్వారీ అనుకుంటా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. వెళ్ళే దారిలో కనిపించింది, అలా వచ్చి చూసాను. బాగుంది, చాలా బాగుంది. ఈ ఊరు మొత్తం గ్రానైట్ మైన్సే. కనిపిస్తున్న కొండలన్నీ గ్రానైటే. చీమకుర్తి దాటిన తర్వాత అనుకుంటా మొత్తం లెఫ్ట్ రైట్ అన్నీ గ్రానైట్. కొండ మొత్తం గ్రానైటే. భలే ఉంది, సూపర్. ఉన్న చోట ఉండనియదే 53 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇంకా 76 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అని చూపిస్తుంది. 119 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుండి. ఒకసారి ఛార్జింగ్ సెట్ అయింది. ఒక గంటకి ఛార్జింగ్ అడిగాను అనమాట. నేను ఏంటంటే లిఫ్ట్ ఇచ్చాను కదా అబ్బాయికి, అడిగితేనేమో ఆ అబ్బాయి ఏ హాస్టల్లో ఉన్నాడో ఆ హాస్టల్ అతనికి ఫోన్ చేశాడనమాట. నెంబర్ చూసాము, ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తేనేమో నేను అతనికి ఫోన్ చేసి మాట్లాడాను, ఇలాగ యూట్యూబర్ని, టెంపుల్ ట్రావెలింగ్ చేస్తాను అని చెప్పి అంటేనేమో సరే రండి ఇస్తాను అని చెప్తాను అనమాట. సో ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ ఇలా వెళ్తే శ్రీశైలం వస్తుంది. ఇలా ఇటువైపు వెళ్తే మార్కపూర్ వస్తుంది అనమాట. సో మార్కపూర్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మార్కపూర్ ఉంది. అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని శ్రీశైలం వెళ్ళిపోతాను అనమాట. అది ప్లాన్. గోయింగ్ టు మార్కపూర్ ఫర్ ఛార్జింగ్. వాసవి టిఫిన్ సెంటర్ అంట, లిఫ్ట్ ఇచ్చిన అబ్బాయి చెప్పాడు. సో ఇక్కడ టిఫిన్ చేసేసి ఛార్జింగ్ పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మన న్యూ ఛార్జింగ్ పాయింట్ ఈజీ టిఫిన్ సెంటర్ ఇది. ఓకే, వాసవి టిఫిన్ సెంటర్. ఇవ్వండి మన వైరు ఇలాగ వెళ్ళింది. ఇలా ఆ వైర్ ఇలాగ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మన బుజ్జి. సో ఇక్కడ నుండి ఇలాగ వచ్చిన తర్వాత ఇలా వైర్ ఇలాగ ఇచ్చనమాట. ఎక్స్టెన్షన్ బాక్స్ ఇక్కడ యూజ్ అయింది. సో ఛార్జింగ్ 24% ఉంది. 27 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఛార్జింగ్ పెడితే
శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ టిఫిన్ ఇన్ మార్కాపూర్ వాసవి టిఫిన్ సెంటర్. కిందన ఛార్జింగ్ ఎక్కుతుంది, చాలాసేపు అక్కడ టిఫిన్ చేసి కిందన కూర్చున్నాను అనమాట. టైము 12 అయింది. సో ఏంటంటే అతను అన్నారు, పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో, ట్రావెలింగ్ చేస్తున్నావు కదా, పర్వాలేదు, పైన నా హాస్టలే అని చెప్పి అన్నారన్నమాట. సో ఇక్కడ బెడ్స్ అవి ఉన్నాయి, పైకి వచ్చి పడుకున్నాను అనమాట, రెస్ట్ తీసుకున్నాను. 1 గంట సేపు రెస్ట్ తీసుకొని బండి అతను 1 గంటకి క్లోజ్ చేసేస్తారంట టిఫిన్ సెంటర్. సో 1 గంటకి వరకు ఛార్జింగ్ పెట్టుకొని శ్రీశైలం వెళ్ళిపోతాను. శ్రీశైలం వెళ్ళడానికి సాయంత్రం అయిపోతుందేమో నాకు తెలుసు. అందుకనే మార్నింగే బయలుదేరాను, 7కి 7:30కి బయలుదేరాను. రాత్రిలోపు శ్రీశైలంలో ఉంటే చాలు అనుకున్నాను, అదే జరుగుతుంది. టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. సో అది క్లోజ్ చేశారు కాబట్టి మనం అక్కడ పెట్టాము. అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఛార్జింగ్ పెట్టుకో, పైన నుండి లాక్కొని అని చెప్పి అన్నారన్నమాట. సో మనం మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ బయటకు తీసి ఛార్జింగ్ పెట్టుకున్నాం. చాలా మొత్తం ఉన్న సామాన్ అంతా వాడిస్తాను, చూపిస్తా చూడండి. ఇవి చాలా అవసరం అవుతాయని నేను కొనుక్కున్న ఆయుధాలు కదా. సో ఇది కంపెనీ వాడు ఇచ్చిన చార్జర్. ఓకే, సో ఇక్కడ వరకు కంపెనీ వాడు ఇచ్చాడు. నేను ఇది 800 పెట్టి వైజాగ్లో మల్కాపురంలో చేయించాను కదా, కస్టమ్ మేడ్ ఎక్స్టెన్షన్ బాక్స్. ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇది కూడా నేను కొన్నాను అనమాట. నా ఫ్రెండ్స్ చెప్పారు ఏంటంటే, ఒకవేళ ఒకే ఛార్జింగ్ పాయింట్ దొరికితే ఫోన్లకు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కావాలి కదా అని చెప్తే, సో అప్పుడు డీమార్ట్కి వెళ్ళి బయలుదేరే ముందు ఇది కొన్నాను అనమాట. సో ఇది కూడా యూజ్ చేస్తే ఇక్కడికి వచ్చిందనమాట, అక్కడ వరకు వచ్చింది. సో మొత్తం అన్నీ వాడిస్తాం. అది కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది, కరెక్ట్గానా. బండి తిప్పి బయటికి తీసుకొచ్చి కొంచెం దగ్గరగా తీసుకొచ్చి చేశాను అనమాట. సో హ్యాపీ, ఇంకో అరగంట ఛార్జింగ్ పెడితే హ్యాపీగా శ్రీశైలం వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలంటే, అంటే నంద్యాల వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫుల్ ఛార్జింగ్ పెట్టాలన్నమాట. ఫ్రైడే ఆఫ్టర్నూన్ లంచ్ ఇన్ మార్కాపూర్ హాస్టల్. పప్పు, రైస్, ఫ్రై. 55% ఛార్జింగ్ పెట్టాను. సో 70-80 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి ఇక్కడ నుండి. ఓకే, కరెంట్ అంటే ట్రిప్పు మనం అంటే ఒంగోలు నుండి ఇక్కడికి 99 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం, ఇంకా 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో అందుకని 55% ఛార్జింగ్ పెట్టుకున్నాను. టైం 2:30 అయింది. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఒక గంట పెట్టుకుంటే ఛార్జింగ్ సరిపోతుంది, శ్రీశైలం వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. మరి ఎందుకు అయిపోయిందో నాకు కూడా తెలీదు. లిఫ్ట్ ఇచ్చాను కదా, సో దానివల్ల అయిపోయిందేమో మరి. అంటే జస్ట్ అతనికి 20 కిలోమీటర్సే ఇచ్చాను, తన వెయిట్ కూడా ఎక్కువగా ఏం లేడు. సో మరి ఎందుకు అయిపోయిందో. 100 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అంటే 130 కిలోమీటర్లకు సరిపడా ఛార్జింగ్ ఉందన్నమాట. 20 కిలోమీటర్స్కి లిఫ్ట్ ఇస్తే వెనకతల పర్సన్ని కూర్చోబెట్టుకుంటే 130-125 వచ్చింది. సో అలాగా 20% ఎంత ఛార్జింగ్ ఉంది. 55 ఎక్కడానికి నాకు 2 అవర్స్ ఎంత టైం పట్టింది. 11కో ఎంతకో వచ్చాను. 2 అవర్స్ 3 అవర్స్ పట్టింది. చాలా లేట్గా ఎక్కిందనమాట ఛార్జింగ్ ఇక్కడ. సో 55 ఎక్కింది కదా, వెళ్ళిపోతున్నాను శ్రీశైలం. వెళ్ళేటప్పటికి రాత్రి 7-8 అయిపోద్ది. మెల్లిగా 40లో వెళ్తే గాడి కాబట్టి ఒక 5 అవర్స్ వేసుకుని ఇప్పుడు 2 అయింది, 2:30 అయింది. ఒక 7-7:30 లోపు అయితే వెళ్ళిపోతాను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత రేపటికి మళ్ళీ ఛార్జింగ్ ఎత్తుక్కోవాలి, తిరగాలంటే ఛార్జింగ్ ఎత్తుక్కోవాలి. అంతా దేవుడి దయ. ఛార్జింగ్ అయితే 55% పెట్టుకున్నాను. 65 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక 80-85 వరకు అయితే వెళ్ళొచ్చు. ఎండ చాలా గట్టిగా ఉంది. ఎండ డైరెక్ట్గా పడుతుంది అన్నమాట, వేడిగా ఉంది. వైజాగ్లా లేదు. 52 కిలోమీటర్లు వెళ్ళొచ్చు అని చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఆ 20 కిలోమీటర్లు ఏంటో డౌటు, ఘాటి కాబట్టి చూద్దాం. మధ్యలో ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ లేవు. శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీశైలం, టైగర్ రిజర్వ్ ఇలా వెళ్ళాలా? ఈ ఎండకి చేతులు మండిపోతున్నాయి అమ్మ, మామూలుగా కాదు. నాన్ స్టాప్గా మండుతూనే ఉన్నాయి మార్నింగ్ నుండి. చాలా తప్పు చేశాను. యాక్చువల్గా 23 కిలోమీటర్స్ వస్తుంది. 1 గంట ఛార్జింగ్ పెట్టుకొని రావాల్సింది.
లేట్ అయిపోతుందేమో అనుకొని చాలే అనుకొని ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్లు వస్తే సరిపోతుంది అనుకొని ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. ఈ ఘాటి వల్ల ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. 140 కిలోమీటర్లే ట్రావెల్ చేసాం. అంటే 100 దగ్గర స్టార్ట్ అయ్యాము కదా మార్కాపూర్ దగ్గర. 40 కిలోమీటర్స్ అంటే 65 చూపించింది. కాకపోతే మరి 80 కిలోమీటర్స్ వెళ్ళగలమా లేదా, ఇంకో 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది శ్రీశైలం. వెళ్ళగలమో లేదో తెలీదు. 146 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 17 చేయగలం. 15 కిలోమీటర్ల దూరంలో బండి ఆగిపోద్ది, నాకు తెలిసి డెఫినెట్గా ఆగిపోతుంది. ఎందుకంటే ఘాటి చాలా దూరం ఉంది, డౌన్ తక్కువ ఉంది, అప్ ఎక్కువ ఉంది. కొన్ని రెండు సమానంగా ఉన్నా సరే 40 స్పీడ్లో వెళ్ళినా ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఎందుకు అయిపోతుందో తెలియదు నాకు, మైండ్ పని చేయట్లే. 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. బండి ఫాస్ట్గా వెళ్ళట్లేదు. 10 కిలోమీటర్స్ ఛార్జింగ్ మాత్రమే ఉంది. రేటింగ్ ఇస్తుంటే ఫాస్ట్గా వెళ్ళట్లేదు. 30లోని 25 అలాగే వెళ్తుంది. స్మూత్గా వెళ్ళట్లేదు, కొంచెం కష్టంగా వెళ్తుంది అనమాట. అప్పు కాబట్టి రిస్క్ ఎందుకని చెప్పేసి అప్పు ఎక్కిన తర్వాత డౌనే కదా అని బండి ఆపేసాను, అంటే ఇంజిన్ ఆపేసాను. జస్ట్ వీల్ తిరగడానికి స్విచ్ ఆన్ చేశాను అనమాట. మోటార్ అయితే ఆన్ చేయలేదు. చూద్దాం, 20 స్పీడ్లో వెళ్తాను అలాగా డౌన్ ఉన్నంతసేపు. ఒకవేళ అప్ అయితే ఛార్జింగ్ ఎలాగా 8 కిలోమీటర్స్కి సరిపడానే వస్తుంది. సో ఆ 8 కిలోమీటర్స్ అప్ అయితే ఎక్కుదాం, డౌన్ అయితే మోటార్ ఆఫ్ చేసేసి దిగిపోదాం అని డిసైడ్ అయ్యాను అనమాట. ఇక్కడ 6 కిలోమీటర్కి సరిపడా ఛార్జింగ్ మన దగ్గర ఉంది. అక్కడ శ్రీశైలం 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే 6 కిలోమీటర్ల దూరంలో బండి అయిపోతుంది. అదే 20 కిలోమీటర్ల దూరంలో బండి అయిపోతుంది అనమాట. సో అందుకని డౌన్లు వచ్చినప్పుడు, డౌన్లు తక్కువ వస్తున్నాయి, అప్పులు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. సో డౌన్లో వచ్చేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంజిన్ ఆపుతున్నాను. ఇంజిన్ ఆపేసి ఇలా తోసుకుంటూ వెళ్తున్నట్టు డౌన్లో ఆల్రెడీ ఫ్రీగా వెళ్ళిపోతుంది కదా. సో అందుకని అలా స్టార్ట్ చేయకుండా ముందుకెళ్ళిపోతున్నాను అనమాట. నాకు నా సినిమా అర్థమవుతుంది. 20 కిలోమీటర్ల దూరంలో అయిపోతే అప్ అయినా డౌన్ అయినా తోసుకుంటూ వెళ్ళడమే. పైగా దారంతా ఇది పెద్ద ఫారెస్ట్ కదా, మెయిన్ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. 20 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్ళడం అంటే మరి 4 అయింది టైము. 4 కిలోమీటర్లు వెళ్ళగలం కదా, 4:20 లోపు బండి అయిపోద్ది. 4:20 లోపు బండి అయిపోతే వెళ్ళి తోసుకెళ్ళేటప్పటికి 8 అవుద్దో 10 అవుద్దో నాకు తెలీదు. పైగా చీకటి అయిపోతుంది. బండి ముందుకి ఫాస్ట్గా వెళ్ళట్లేదు. ఫ్లాట్గా ఉన్నా సరే ఇంజిన్ ఫాస్ట్గా లేదు. ఎందుకు లేదో మరి నాకు కూడా తెలీదు. లాస్ట్ 1 కిలోమీటరు ఇంకా బండి ఆగిపోద్ది. 157 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. నేను మార్కాపూర్ దగ్గర అంటే 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్నాను. నేను 3 గంటలు ఛార్జింగ్ పెట్టాను. ఆ ఛార్జింగ్తో నేను యాక్చువల్గా శ్రీశైలం వచ్చేస్తాను అనుకున్నాను, కానీ రాలేకపోయాను. నాకు ఇంకా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది శ్రీశైలం. ఈ దగ్గరలో ఎక్కడ హౌసెస్ కూడా లేవు. ఘాటి, ఫుల్ ఘాటి. బైకులు కార్లు అయితే బాగా వెళ్తున్నాయి. ఎవరైనా హెల్ప్ చేద్దామన్నా అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 0 అయిపోయింది. ఎవరైనా హెల్ప్ చేద్దామన్నా అవ్వదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనదేమో ఛార్జింగ్ బండి, వాళ్ళదేమో పెట్రోల్ బళ్ళు. పెట్రోల్ ఇస్తే వెళ్ళిపోదాం అనుకున్నా సరే. సో ఎక్కువ పర్సెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మీద ట్రై చేయకపోవడానికి కారణం ఇదనమాట. తెలిసింది నాకు ఇప్పుడే. చూద్దాం ఎక్కడ అయిపోద్దో. డౌన్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తుందేమో. 1/2 కిలోమీటర్ తర్వాత నుండి ఇంకా తోసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి నా ఫేస్. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నేను ఇంతలా అవుతుందని అసలు అనుకోలే నేను. ఛార్జింగ్ అయితే 22 కిలోమీటర్ల దూరంలో ఆగిపోతున్నాను నేను. 22 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు ఆ 22 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్ళడానికి నాకు ఎన్ని గంటలు పడుతుందో తెలీదు. మామూలు బండి అయినా ఇంకా ఎలక్ట్రిక్ బండి అయినా ఒకటే, కాకపోతే ఇది ఘాటి కదా, సో ఆగిపోతుంది. తణుకులో కూడా ఇలాగే ఆగిపోయింది. 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళడం అనేసి అయిపోయింది, బండి అయిపోయింది. తోసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. బాయ్ బాయ్. నేను తోయడం మీరు చూడట్లేదు కదా, ఎప్పుడు గోప్రో పెట్టలేదు. ఇదిగోండి ఇలా తోసుకుంటూ వెళ్ళిపోవడమే నేను.
20 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా కష్టంగా ఉంది. బండి బరువు ఉంది, అప్పు. 1 కిలోమీటర్ తోయడమే కష్టం, అలాంటిది 20 కిలోమీటర్లు ఇలా తోయడం అంటే చాలా పెద్ద టాస్క్, పెద్ద అడ్వెంచరు. కోతులు వస్తే పర్లేదు, పులులు సింహాలు వస్తేనే ప్రాబ్లం. ఓకే, ఇంకా వీడియో ఆపేస్తున్నాను. ఇది మెమరీ బాగా ఎక్కువ తినేస్తుంది గోప్రో. సో బాయ్, తర్వాత వీడియోలో కలుద్దాం. 6266 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం ఇప్పటి వరకు. యాక్చువల్గా 158 కిలోమీటర్లు ఒంగోలు నుండి ఇక్కడికి ట్రావెల్ చేసాం. ఇంకా 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఫుల్ అప్ ఉంది, దోవలు తీరిపోతుంది. జస్ట్ తోయడం స్టార్ట్ చేసి 10 అడుగులు 20 అడుగులు తోసాను. బాగుంది, చాలా బాగుంది. ఓకే, లే లడక్కి ప్రాక్టీస్ అవుతుంది. లైఫ్లో ఒకసారి తగిలిన దెబ్బ ఇంకొకసారి తగలదు. కొత్త రకమైన దెబ్బలన్నీ తగులుతాయి. ఎందుకంటే ఒకలాంటి దెబ్బ ఇంకొకసారి తగిలింది అనుకో, ఇంకొకసారి తగలకుండా జాగ్రత్త పడతామని చెప్పేసి లైఫ్లో కొత్త దెబ్బలన్నీ తగులుతాయి అన్నమాట. అందులో ఇదో దెబ్బ.